వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కల్వకుంట్ల తారక రామారావు గారు, ప్రధానంగా ఇప్పుడు సంబంధించి అధినేత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అజిం ప్రేమ్జీ గారు ఇక్కడ రీసెంట్గా ఐటీకి సంబంధించి ఒక న్యూ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఇక్కడ ప్రతి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క న్యూ జాబ్ క్యాలెండర్లో భాగంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర సీఎం గారు అనౌన్స్ చేసిన ప్రకారమే 95% లోకల్ అనే విధానాన్ని తీసుకురావడం జరిగిందనమాట. అందులో భాగంగా ఇప్పుడు ఈ ఐటీ సెక్టర్ సంబంధించి ఇక్కడ ప్రారంభిస్తున్నటువంటి ఏ జాబ్స్ కానివ్వండి 90% స్థానికులకి అంటూ ఉపాధి కల్పన ప్రాధాన్యత అంటూ విప్రో కంపెనీ రాకతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, కరోనా కాలంలో 25 lakhs హెల్త్ రిలీఫ్ ఫండ్ అందించిన ఘనత విప్రోది అంటూ కూడా ఇక్కడ మనకి మాట్లాడడం జరిగిందనమాట. సో ఏదేమైనప్పటికీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క 80,000 వేకెన్సీస్ సంబంధించి 95% అనేది లోకల్కే ప్రాధాన్యత ఇస్తున్నట్లు అక్కడ మాట్లాడడం జరిగిందనమాట. ఈ యొక్క 95% అనేది ఇవ్వడం వల్ల అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చినట్టు ఈ యొక్క జోనల్ విధానం కానివ్వండి, అదేవిధంగా డివిజన్లు సంబంధించి కానివ్వండి, కొత్త జిల్లాల ప్రక్రియకి సంబంధించి వీటన్నిటిని కూడా ఇబ్బందులు అవకతవకలు తర్వాత రాకుండా ముందుగానే వీటికి సంబంధించి డిసిషన్స్ అనేది తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అప్డేట్స్ కూడా రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనకు క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. అయితే వీటన్నిటిని కంప్లీట్ చేసిన తర్వాత నోటిఫికేషన్ ప్రక్రియ చాలా వేగవంతంగా మొదలు పెట్టాలంటూ కూడా దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అందుకే కొంచెం లేట్ అవుతుంది. ఒక 10 days ఆర్ 1 week దాకా లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా మనకి రావడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి ఈ యొక్క కల్వకుంట్ల తారక రామారావు గారు చెప్పినట్లు సుమారు తెలంగాణ రాష్ట్రంలో 16 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందంటూ కూడా ఈ యొక్క ప్రైవేట్ జాబ్స్కి సంబంధించి ఇక్కడ మాట్లాడడం జరిగిందనమాట. 90% మందికి లభిస్తున్నాయి ఉద్యోగులు, స్థానికులకు కానీ అంటే లోకల్ ప్రిఫరెన్స్ కానీ వీటిని ఇచ్చామంటూ కూడా ఇలా చెప్పడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా వీటిలో కంపెనీలు 37 కంపెనీస్ అనేవి పెట్టుబడులు పెట్టడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఇది మనకి ఈరోజు ప్రధాన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.